నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేయగల కొన్ని కీలకమైన తాజా వార్తలను కొంచెం లోతుగా చూద్దాం. అవును. ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన సమాచారం ఆధారంగా అసలు ఏం జరుగుతోంది, ముఖ్యంగా ఈ పరిణామాలు మన నగరవాసులపై, రియల్ ఎస్టేట్ మీద ఎలా ప్రభావం చూపుతాయో చర్చిద్దాం. ఈ విశ్లేషణ మీకందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా క్యూరేటెడ్ అనాలిసిస్తో అప్డేటెడ్గా ఉండండి. ఏజెంట్లు, బయర్లు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు వీళ్ళందరూ సరైన టైంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ఇన్సైట్స్ ఇవ్వడమే మా లక్ష్యం. చాలా మంచి ప్రయత్నం. సరే, ఇక విషయంలోకొస్తే మొదటగా మన నగర దాహాన్ని తీర్చే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. వీటి పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందంటున్నారు. అవును, నిజమే. నగరానికి రోజుకొచ్చే నీటిలో అంటే దాదాపు 550 ఎంజీడీలో 40-50 ఎంజీడీ వీటి నుంచే వస్తోంది కదా. వీటిని కాపాడటానికే కదా 1996లో జీవో 111 తెచ్చింది. ఆ 15 కిలోమీటర్ల పరిధిలో కన్స్ట్రక్షన్స్ బ్యాన్ చేశారు. అవును, కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే చాలా తేడా ఉంది. ఆక్రమణలు, పొల్యూషన్ వీటివల్ల వాటి కెపాసిటీ బాగా తగ్గిపోయింది. హిమాయత్ సాగర్ అయితే 32 ఎంజీడీ నుండి ఏకంగా 8 ఎంజీడీకి పడిపోయిందంటున్నారు. అమ్మో, 8 ఎంజీడీనా? అవును. గండిపేట స్టోరేజ్ కెపాసిటీ కూడా ఓ 40% తగ్గిపోయిందట. ఇంకా హిమాయత్ సాగర్ చుట్టూ 150, గండిపేట చుట్టూ 100కు పైగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే రిసార్టులు, ఫామ్ హౌజులు, పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు ఇలాంటివొచ్చేశాయని అంచనా. అంటే మురుగునీరు కూడా నేరుగా అందులోకి వదిలేస్తున్నారా? అదే జరుగుతోంది. అజీజ్ నగర్, బాకారాం జాగీర్ లాంటి చోట్లయితే దాదాపు 60 ఎకరాల కబ్జా అయ్యాయని కూడా వార్తలొస్తున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం తెచ్చిన జీవో 69, ఈ జీవో 111ని కొంచెం నీరుగార్చిందనే వాదన కూడా ఉంది. నిజమే. ఈ మధ్య ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా గండిపేట దగ్గర రూల్స్కి విరుద్ధంగా కడుతున్న కొన్ని కన్వెన్షన్ సెంటర్లన్నీయో ఆర్యాకే గురించి చెప్పింది కదా, 500 మీటర్ల లోపే ఉన్నాయని. అవును, చెప్పారు. ఆర్టీఐ పెడితే నార్సింగి మున్సిపాలిటీ వాళ్లు రికార్డు లేవనో, పాత కట్టడాలనో సమాధానం దాటేవేస్తున్నారని కూడా ఎఫ్జీజీ అంటోంది. అంటే పరిస్థితి సీరియస్గానే ఉంది. సరిగా చెప్పారు. ఇది కేవలం వాటర్ సప్లై సమస్య కాదు, ఇది ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. అంతేకాదు, ఈ జీవో 111 లాంటి ప్రొటెక్టెడ్ జోన్స్లో డెవలప్మెంట్ పేరుతో రూల్స్ బ్రేక్ చేస్తే అక్కడ ప్రాపర్టీస్ కొన్నవాళ్లకి ఫ్యూచర్లో లీగల్ ఇష్యూస్ రావచ్చు. అవును, అది కూడా ఉంది. అందుకే ఎఫ్జీజీ లాంటి సంస్థలు సీఎం జోక్యం చేసుకుని యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నాయి. ఇన్వెస్టర్లు కూడా లీగల్గా అంతా ఓకేనా అని చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇది మళ్లీ గుర్తు చేస్తోంది. డ్యూ డిలిజెన్స్ చాలా అవసరం. ఇక మరోవైపు చూస్తే హెచ్ఎండిఏ, ఎఫ్సీడీఏల పరిధి విస్తరించారు కదా. బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో గవర్నమెంట్ కొంత క్లారిటీ ఇచ్చింది. అవును, హెచ్ఎండిఏ ఇప్పుడు 7 జిల్లాల నుండి 11 జిల్లాలకు అంటే 1355 గ్రామాలు, 104 మండలాలు దీని కిందకొచ్చాయి. వీటిలో మళ్లీ ఓ 36 గ్రామాలని ఎఫ్సీడీఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద పెట్టారు. సో ఇకపై ఈ ఏరియాలో పర్మిషన్స్ అన్నీ ఈ సంస్థలే ఇస్తాయన్నమాట. డీటీసీపీతో కన్ఫ్యూజన్ తగ్గుతుందా? ఆశాజనకంగా అదే జరగాలి. G+5 అంతకంటే ఎక్కువ హైట్ బిల్డింగ్స్కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది. ఆ 36 గ్రామాల్లో అయితే ఎఫ్సీడీఏ ఇస్తుంది. చిన్న కన్స్ట్రక్షన్స్ పంచాయతీల దగ్గరే ఉంటాయి. అయితే ఇది ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుందా, లేక కొత్త రూల్సు, ఫీజులతో డెవలపర్లకు, కొనేవాళ్లకి ఇబ్బంది అవుతుందా? అదో మంచి పాయింట్. పాత డీటీసీపీ అప్లికేషన్స్ పెండింగ్లో ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి కొత్తగా హెచ్ఎండిఏ, ఎఫ్సీడీఏకి అప్లై చేసుకోవాలంటున్నారు. దీనివల్ల కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త రూల్సు, కాస్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి బూస్ట్ ఇచ్చే మరో వార్త, హాస్పిటాలిటీ సెక్టర్ గ్రోత్ భలే ఉంది కదా. అవును, చాలా బావుంది. ఖచ్చితంగా దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ, ఫార్మా హబ్గా ఉంది. G20, వింగ్స్ ఇండియా, బయో ఏషియా లాంటి పెద్ద పెద్ద మైస్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. మెడికల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఆక్యుపెన్సీ రేట్లు కూడా బాగున్నాయంటున్నారు. 75% దాటాయట లాస్ట్ ఇయర్. పెద్ద బ్రాండ్స్ హిల్టన్, రాడిసన్ కలెక్షన్, ఇంటర్ కాంటినెంటల్, వెల్కమ్ హోటల్, తాజ్ వివాంటా, జేడబ్ల్యూ మారియట్ అన్నీ వస్తున్నాయి. బ్రాండెన్ హోటల్స్ కన్సల్టెంట్ శశి చెప్పినట్టు ఇప్పుడున్న స్టార్ హోటల్ రూమ్సు 4000. ముంబై, ఢిల్లీ, బెంగళూరులతో పోలిస్తే తక్కువే.
సో గ్రోత్కి ఇంకా స్కోప్ ఉంది. దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది? ఆ, ఈ ఏరియాల్లో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి డిమాండ్ బాగా పెరుగుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆబ్వియస్గా రియల్ ఎస్టేట్కి మంచి బూస్ట్ ఇది. అయితే ఇన్ని పాజిటివ్స్ మధ్య కొన్ని నెగటివ్ వార్తలు కూడా ఉన్నాయి గవర్నెన్స్కి సంబంధించి. జీహెచ్ఎంసీ ఇంజనీర్ దివ్య జ్యోతి గారి మీద ఆమె భర్తే లంచం ఆరోపణలు చేయడం. అవును, అది చాలా షాకింగ్ న్యూస్. 400 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్ కోసం లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలొచ్చాయి. అలాగే గూడిమల్కాపూర్లో ఒక పాత ఎవాక్యూ ప్రాపర్టీకి ఎన్ఓసీ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మ్మ్. ఇలాంటి కేసులు రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ని దెబ్బతీస్తాయి. కరప్షన్ ఆరోపణలు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇవి ప్రాజెక్టుల పర్మిషన్స్లో డిలేస్కి, అనిశ్చితికి కారణమవుతాయి. డ్యూ డిలిజెన్స్ ఎంత కేర్ఫుల్గా చేయాలో ఇవి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తాయి. సిస్టమ్ మీద నమ్మకం తగ్గుతుంది. చివరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూస్తే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదన సీఎం గారు కేంద్ర మంత్రిని కలిసి అడిగారట. అవును, ఫేజ్ 2 దాదాపు 76.4 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్, 24,000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. సెంట్రల్ స్టేట్ జాయింట్ వెంచర్గా డిపిఆర్ కూడా ఇచ్చామని చెప్పారు. ఇది అప్రూవ్ అయితే పెద్ద మార్పొస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అప్రూవల్ వచ్చి పనులు స్టార్ట్ అయితే కనెక్టివిటీ పెరుగుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది. ముఖ్యంగా ఆ కొత్త మెట్రో రూట్స్ వెంబడి వాటి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాల్యూస్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది ఇంట్రెస్టింగ్ విషయం. సో మొత్తం మీద చూస్తే ఒకవైపేమో ఎన్విరాన్మెంటల్ రూల్స్ వయలేషన్స్, వాటర్ రిసోర్స్కి ముప్పు, మరోవైపు హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్, హాస్పిటాలిటీ గ్రోత్, మెట్రో ఆశలు, వీటితో పాటు కరప్షన్, ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ పిక్చర్ కనిపిస్తోంది. నిజమే, హైదరాబాద్ గ్రోత్ జర్నీలో ఇవన్నీ చాలా కీలకమైన పాయింట్స్. గ్రోత్ని సస్టైనబిలిటీతో, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్తో బ్యాలెన్స్ చేయడమే అసలైన ఛాలెంజ్ ఇప్పుడు. డెవలప్మెంట్కి, ఎన్విరాన్మెంట్కి మధ్య సరైన బ్యాలెన్స్ చాలా అవసరం. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు హెచ్ఎండిఏ, ఎఫ్సీడీఏ పరిధి పెరిగింది, మెట్రో ఫేజ్ 2 లాంటి ప్రాజెక్టులతో కొత్త ఏరియాల్లో డెవలప్మెంట్ ప్రెషర్ పెరుగుతుంది కదా. మరి ఇలాంటి టైంలో జియో 111 లాంటి ఎన్విరాన్మెంటల్ రూల్స్ అమలు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ కొత్తగా యాడ్ అయిన ఏరియాల్లో డెవలప్మెంట్ ప్రెషర్ వల్ల రూల్స్ని పక్కన పెట్టేస్తారా, లేక గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంటుందా? ఈ విశ్లేషణ మీకందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్.